వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. భగవంతుడు తన విభూతులను తెలియజేస్తూ ఆయన కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ, ఈ కాలము అనేటువంటి దాని చేత లోకమును వృద్ధిపరుస్తూ ఉంటాను, లోకమును నేను నాలో లయం చేసుకుంటూ ఉంటాను అని చెప్పారు. అనేక విభూతుల్ని ఆయన గీతలో తెలియజేస్తూ ఆయన ఋతూనాం కుసుమాకరః అన్నారు. ఏ కాలము చక్కగా ఈ కుసుమములన్నీ కూడా వికసించి లోకానికి ఆహ్లాదపరుస్తూ ఉంటాయో అటువంటి వసంత ఋతువును అని చెప్పారు. ఈ వసంత నవరాత్రుల్లో విశేషించి మాధవుణ్ణి ఆరాధించడం అనేటువంటి అనాది సంప్రదాయం. అందుకే ప్రతివర్ష వసంతోత్సవ కుతుకాగమ అని చెప్పి ప్రతి వర్షం వచ్చేటువంటి ఆ యొక్క వసంతోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఎంత వైభవంగా జరిగేవో, తెలుగువారి ఇలువేలుపోయినటువంటి శ్రీనివాస స్వామికి ఎంత అభ్యుదయంగా పూజాధికాలు జరుగుతాయో ఆ రోజు చర్వణ చేసుకుంటారు. వసంత నవరాత్రులు తిరుమల క్షేత్రంలో చక్కగా జరిగేవని చెప్పి మనకి ఎన్నో శాసనాధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వసంత నవరాత్రుల్లో మనం విశేషించి ఉగాది నాడు ప్రత్యేకించి చేసుకునేటువంటివి ఉన్నాయి. ప్రతిగృహ ధ్వజారోహణం అంటే ఇల్లే ఒక వసంత ఋతువు వచ్చేటువంటి సమయంలో ఆ కాలపురుషునికి ఆహ్వానం పలికేంతగా శుచిగా, శుభ్రంగా, పరిమళ భరితంగా అది ఉంచుకోవటం, ఇది ముఖ్యంగా మొదటిదిగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలక్ష్మి తొలగిపోవాలి అని అంటే ముఖ్యంగా శుభ్రత అనేటువంటిది లక్ష్మీదేవికి పచ్చతోరణం కట్టినట్టు అవుతుంది. తర్వాత మానవులు ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అలాగే తెలుగువారు ఆనాడు తైలాభ్యంగనం చేస్తారు. ఆ యొక్క ప్రాతకాలానికి పూర్వమే అంటే శుభ్రమైనటువంటి నువ్వుల నూనెతో, అంటే పీడ తొలగిపోవటానికి కొన్ని పండ్లలో చేయటం అనేటువంటిది అనూచాన సంప్రదాయం. అందులో విశేషించి ఉగాది నాడు నువ్వుల నూనెతో తలంటు స్నానం చేసుకున్నటువంటి వాళ్ళకి ఆనాడు చక్కగా అభ్యుదయకరమైనటువంటి దోషాదులన్నీ కూడా, గ్రహపీడలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. తర్వాత నవవస్త్ర ధారణం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నవవస్త్రాలతో కూడా మనమైతే ఆభరణాలు కూడా మనం వేసుకోవటం అనేటువంటిది కూడా సంప్రదాయం. ఇంట్లో ఏవేవైతే నగలు ఉన్నాయో అవి చక్కగా వేసుకోవటం, ఆ ఛత్రచామర పురస్కారంగా ఆ రోజు ఆ పరమాత్మను పూజించేందుకు మనం ఆ దివ్యమైనటువంటి చందనాదులు పూసుకోవటం, అలాగే పరమాత్మ ఆరాధన కోసం అని చెప్పి మనం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకునేటువంటి సంభారాలన్నీ సిద్ధం చేసుకోవటం. అలాగే దమనేన బ్రహ్మ పూజనం, ఆ యొక్క శత్రుదమనుడైనటువంటి పరబ్రహ్మమును మనం ఎప్పుడూ కూడా ప్రశాంతతగా మన జీవితాన్ని గడపటం కోసం అని చెప్పి పూజించటం. అలాగే సర్వగత్ శాంతకర మహాశాంతి, పౌరుష ప్రతిద్వంద్వ వ్రతం ఇత్యాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆనాడు చేయటం అనేటువంటిది ఒక సంప్రదాయం. విశేషించి తెలుగువారికి నింబ కుసుమ భక్షణం అని చెప్తారు. ఎందుకంటే కేవలం వేప పువ్వు ఒకటే తినటం అనేటువంటి జరగకపోయినా వేప పువ్వుకి ప్రాధాన్యత ఉంటుంది. కొత్త బెల్లం వేస్తారు, అందులో మళ్ళా కొత్త చింతపండు వేయటం, అలాగే ఆ తేనె వేయటం, ఇవన్నీ ఉండి షడ్రుచులు కూడా దాంట్లో ఉంటాయి. ఆ షడ్రుచులు ఆ యొక్క నింబకుసుమ భక్షణం అనేటువంటి దాంట్లో ఉగాది పచ్చడి అని తెలుగు వాళ్ళు చెప్పుకునేటువంటి దాంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఎందుకు అని అంటే వరుణుడు ఈ రసనాగ్రానికి అధిపతి. అంటే నవరసాలను పలికించేటువంటి వాక్కుకు ప్రభవస్థానమైనటువంటి ఈ నాలుకే ఆ యొక్క షడ్రుచుల్ని మనకి మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త భేదాలు తెలియజేస్తుంది. కాబట్టి జీవితంలో మనకి అన్ని రకాలైన అనుభవాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క ఆహారము సాత్వికముగా ఉంటే ఆ యొక్క దేహం అనేటువంటిది అన్ని విధములైనటువంటిది తట్టుకునేటువంటి స్థితిని పొందుతుంది. అంతేకాకుండా మనస్సు దానికి అనుగుణంగా వర్తిస్తుంది. మనస్సు, వాక్కు, ఈ కర్మ మూడు కూడా ఏకీకృతం అయితే అప్పుడు అవి విషాదమైన, సంక్షోభమైన, మళ్ళా చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అనేటువంటి భావాన్ని కలిగింపజేస్తాయి.
కాబట్టి ఈ వేప పువ్వు పచ్చడి అనేటువంటిది అది భగవత్ పూజలో మనం కాలపురుషునికి నివేదనం చేసినటువంటి శ్రీ మహావిష్ణువుకి నివేదనం చేసినటువంటి ప్రసాదంగా భావించడం ప్రధానమైనప్పటికీ అది మనకి భౌతికంగా కూడా ఒకానొక వెనుబలంగా నిలిచేటువంటి అంశం అని గ్రహించాలి. పంచాంగ పూజ పంచాంగ శ్రవణం విధిగా చేస్తారు. ఎందుకంటే కాలపురుషుడు మారుతాడు చంద్రమానాన్ని అనుసరించి. ప్రకృతి అంతా కూడా ఎప్పుడూ చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఆ యొక్క హరితత్వానికి ఒగ్గదొడగటం జరుగుతుంది. ఎప్పుడు ప్రకృతిలో పరిణామం అనేటువంటి శుభంకరంగా ఈరికలెత్తుతుందో అది ఉగాది, అంటే నక్షత్రములు ప్రారంభించబడినటువంటి రోజు అని చెప్పి ఎప్పటి నుంచో మనకి బ్రహ్మవైవర్తం ఇత్యాది పురాణాలు చెప్తూ ఉన్నాయి. యుగాదిగా కొంతమంది చెప్తారు, అసలు యుగమే ఇప్పుడు ప్రారంభమైంది అని చెప్పి. తిథి వార నక్షత్ర కరణ యోగాదులను తెలుసుకోవటం వల్ల మనకు గంగాజల స్నాన ఫలితము పాన ఫలితము సిద్ధిస్తుంది. అలాగే భౌతికంగా కూడా మనం భూతదయ కలిగి ఉండాలి. పాంతులు ఉంటారు, అనేక ప్రాంతాల నుంచి మరొక చోటకి యాత్ర చేసేటువంటి వాళ్ళు, అతిథులు ఎవరైనా కూడా దోవలో వెళ్ళేటువంటి వాళ్ళు, ఎండ మండిపోతూ ఉంటుంది కనుక ఈ యొక్క గ్రీష్మ చితాగ్నులకు తట్టుకోలేక కాలపురుషుని యొక్క ప్రతాపాన్ని తట్టుకోలేక ఈ ఎండాకాలంలో కాస్త దాహం అడుగుతారు. అందుకని ఈ ప్రపాదానాలు ప్రారంభిస్తారు. మంచినీళ్ళు, తర్వాత మజ్జిగ ఇత్యాది చలివేంద్రాలు ప్రారంభించడం కూడా ఇప్పుడే జరుగుతుంది ఉగాది నాడు. చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మను పూజించడం అనేటువంటిది మన తెలుగువారికి సంప్రదాయం. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవములు చైత్ర శుక్ల విదయ నాడు ఉమా శివ అగ్నులను పూజించడం జరుగుతుంది. అలాగే చైత్ర శుక్ల తదియ నాడు గౌరీ శంకర్లకు పూజ చేస్తారు. చైత్ర శుక్ల చతుర్థి నాడు గణపతిని పూజించడం జరుగుతుంది. అలాగే చైత్ర శుక్ల పంచమికి సర్పదేవతలను పూజించడం జరుగుతుంది. ఆ యొక్క ఆదిశేషుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ మహానాగుల్ని ఆరాధించడం ఆనాడు ప్రారంభమవుతుంది. చైత్ర శుక్ల షష్ఠి విశేషించి కుమారస్వామి ఆరాధన చేస్తారు. చైత్ర శుక్ల సప్తమి నాడు మనకు ప్రత్యక్ష ఆ యొక్క కాంతి ప్రదాయి అయినటువంటి సూర్యదేవునికి మన బుద్ధిని ప్రచోదితం చేసేటువంటి గాయత్రీ మంత్రాధిష్టానమైనటువంటి ఆ యొక్క తేజమునకు ఏ మూర్తి మూలమయ్యాడో ఆయనకి ఆరాధన. ఆ తర్వాత చైత్ర శుక్ల అష్టమి నాడు మాతృదేవతలకి ఆరాధన విశేషం. అలాగే చైత్ర శుక్ల నవమికి మహిషాసురమర్దని అనేటువంటి అమ్మవారిని ఆరాధించాలి ఆ రూపంలో అని చెప్పారు. చైత్ర శుక్ల దశమి నాడు ధర్మరాజునకు పూజ చేస్తే సత్యవ్రత దీక్ష బాగా ఏర్పడుతుంది అని చెప్పి. అలాగే చైత్ర శుక్ల ఏకాదశికి ఆ యొక్క మన మహర్షులు వారు కదా మనకంతా కూడా జ్ఞానాన్ని ఇచ్చారు. విశేషించి ముని పూజ చేస్తారు. ఎవరు మౌనంగా పరమాత్మ ధ్యానంలో ఉంటారో వారి ఆరాధన అత్యంత శుభంకరం. ఇక చైత్ర శుక్ల ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి పూజ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు పరమోత్కృష్ట దైవతం అగ్నిర్దేవానాం అవమహావిష్ణు పరమహ అని చెప్పారు కనుక ఆ యొక్క సర్వోత్కృష్ట దైవతానికి పూజ చేయాలి. ఈ ద్వాదశ సూర్యుల రూపంలో ఉండేటువంటి ఆ వెలుగులు మధ్యలో ఉండేటువంటి వెలుగుల రేడు కనుక ఆ యొక్క శ్రీనివాస స్వామి పూజ చేయాలి. చైత్ర శుక్ల త్రయోదశి నాడు కామధేనువును పూజించాలి. చైత్ర శుక్ల చతుర్దశి శంకరునకు, చైత్ర శుక్ల పూర్ణిమ ఆ యొక్క శచి ఇంద్రాదులకు పూజ చేయాలి. అంటే దేవతా కోట్లందరినీ కూడా పూజించడం ప్రారంభించాలి. ఇలాగా ఉగాది వ్రతము అంటే 15 రోజులు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేశారు. నవనవోన్మేషంగా ఉంటాయి వృక్ష సంతతి అంతా కూడా. శిశిరవాత ఘాతము దెబ్బతిన్నటువంటి వనం అంతా కూడా ఈ యొక్క వసంతంలో అది మళ్ళా చిగురించటం అనేటువంటిది ప్రారంభిస్తుంది. తర్వాత కోయిల ఇత్యాది మధురమైనటువంటి పక్షుల ధ్వనులన్నీ మనకి స్ఫూర్తివంతంగా ఉంటాయి. ఇలా ఆ రైతన్నలందరికీ కూడా పాడి పంటలతో ప్రకృతి సమృద్ధిగా ఉండాలని చెప్పి, అలాగే ఔద్యోగిక జీవనంలో ఉండేటువంటి వారు విధులను బాగా చేయాలని సంకల్పించాలని చెప్పి, సామాన్య ప్రజలంతా కూడా ప్రభువుల నుంచి అభ్యుదయం కాంక్షించాలని చెప్పి, ప్రకృతి అంతా కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి భావించడం అనేటువంటిది తెలుగువారి ఆచారం. అందులో ఈ వికారినామ సంవత్సరం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. అంటే కాలపురుషుడు ప్రతి ఉగాది నాడు కూడా ఆయన పూజింపబడతాడు. పరమాత్మ అయినటువంటి కాలపురుషునికి 60 మంది ఆ యొక్క భార్యామణులు. అందులో వికారి అంటే ఆ కాలపురుషుడైనటువంటి ఉగాది పురుషునికి చెప్పించి విశేషముగా ఇప్పింపజేస్తుందట.
కాబట్టి ఈ సంవత్సరంలో మనం చేసిన కర్మకు అధికమైనటువంటి ఫలాన్ని పొందుతాం కనుక అన్ని రాసుల వారికి కూడా అభ్యుదయాన్ని కటాక్షించేటువంటి సంవత్సరంగా పెద్దలు తీర్మానించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః.